హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నుంచి సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయడం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎలాంటి గేట్ క్వాలిఫికేషన్ లేకుండానే ఒక పోస్టులను భర్తీ చేస్తున్నారు. మరి ఇంకెందుకు కావాల్సిన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ వెబ్సైట్ రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ నుంచి ఈ యొక్క టోటల్ డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. మన యొక్క మెయిన్ రిక్రూట్మెంట్ ట్యాబ్లోకి వెళ్ళిపోదాం. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 135 అండ్ మనకి ఇక్కడ డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇంకా మనకు డైరెక్ట్ ఇక్కడ సైన్అప్ డేటా ఇవ్వలేదు. డైరెక్ట్ మనకి ఇక్కడ లాగిన్ డేటానే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మన యొక్క డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని చెక్ చేద్దాం. సో ఈ యొక్క టోటల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఒక నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయిపోయింది. నిన్నటి నుంచి మనకు 21 డేస్ అంటే దాదాపుగా May 10 to 12 మధ్యలో ఈ యొక్క లాస్ట్ డేట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ యొక్క కరోనా ఇష్యూ ఉంది కాబట్టి మేబీ ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ సైంటిస్ట్ CDEF4 కేటగిరీస్లో భర్తీ చేస్తున్నారు. మొత్తం కూడా 7th CPC బేస్ పైన లెవెల్స్ వైజ్గా మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 1,31,100 ఫర్ ద సైంటిస్ట్ ఎఫ్. అండ్ ఫస్ట్ వచ్చేసి మెకానికల్, ప్రొడక్షన్ ఆర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఏ ఒక్క దాంట్లో అయినా కూడా మీరు బీటెక్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా అట్లీస్ట్ 13 years మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఏరోస్పేస్ లేదా మెకానికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన అనుభవం ఉండాలి. దాంతోపాటు ఎవరైతే ఎంటెక్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, జపనీస్ ఆర్ చైనీస్ లాంగ్వేజ్ అనేది రావాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క లాంగ్వేజ్ రావాలని మ్యాండేటరీ ఏం కాదు, ఇవి వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎసెన్షియల్ వచ్చేసి మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్ వాళ్ళ సబ్జెక్ట్స్ యొక్క మెయిన్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక పోస్ట్ సంబంధించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి బీటెక్ పాస్ అయిన వాళ్ళ అర్హులు అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్లో బీటెక్ పాస్ ఉండాలి. అదేవిధంగా 13 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ దాంతోపాటు ఎంటెక్ చేసిన వాళ్ళకి, అదేవిధంగా జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, జపనీస్, చైనీస్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి బేసిక్ ఇంజనీరింగ్ సంబంధించి స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ యొక్క స్ట్రక్చర్ సంబంధించి ఇక్కడ మన డేటా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సైంటిస్ట్ ఈ యొక్క సైంటిస్ట్ ఈకి వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 1,23,100 అయితే ఇస్తున్నారు. 7th CPC బేస్ పైన లెవెల్ 13లో వీళ్ళనైతే భర్తీ చేయడం జరుగుతుంది. 4 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. మెకానికల్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లేదా ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా 10 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ సేమ్ మనకు డిజైరబుల్ అయితే అన్నిటికీ సేమ్ ఉండడం జరుగుతుంది కాబట్టి మనం పక్క పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మనకు డిపార్ట్మెంట్స్ యొక్క డేటా. అండ్ నెక్స్ట్ ఇంకొక పోస్ట్ సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్ వీటికి సంబంధించి మనకి ఇక్కడ బీటెక్ పాస్ అయిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా మినిమం 10 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. ఫస్ట్ క్లాస్ బీటెక్ ప్లస్ 10 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా మనకి ఇక్కడ డీటెయిల్డ్ కేటగిరీ అయినటువంటి ఇంజనీరింగ్ బ్రాంచెస్ యొక్క డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ పోస్ట్ ఈ యొక్క సైంటిస్ట్ ఈలో లాస్ట్ పోస్ట్ ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఆటోమేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ కేటగిరీ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. ఫస్ట్ క్లాస్ బీటెక్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా 10 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డిజైరబుల్ మాత్రం అన్నిటికి వర్తించడం జరుగుతుంది. వీళ్ళ యొక్క బీటెక్ సంబంధించి ఇక్కడ మన డేటా అయితే ఇవ్వడం జరిగింది. సైంటిస్ట్ డి దీనిలో మనకు 13 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీళ్ళ యొక్క బేసిక్ పే వచ్చేసి 78,800 అయితే ఇవ్వడం జరుగుతుంది. లెవెల్ 12 కేటగిరీ చెందినటువంటి పోస్టులు ఇవి. అండ్ దీంట్లో మనకు మెకానికల్ సంబంధించి 6 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మెకానికల్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా 7 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా డిజైరబుల్ మాత్రం సేమ్. అదేవిధంగా వీళ్ళకి ఇక్కడ బ్రాంచెస్ వైజ్గా డేటా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్కి ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. ఫస్ట్ క్లాస్ బీటెక్ చేసిన వాళ్ళ అర్హులు. మినిమం 7 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ 4 పోస్టులు అయితే మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి కేటాయించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకు ఫస్ట్ క్లాస్ బీటెక్ అయితే పాస్ అయి ఉండాలి. మినిమం 7 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ 2 పోస్టులు అయితే మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్ ఈ విధంగా మనకు డేటా మొత్తం కూడా ఇవ్వడం జరిగింది కదా. వీళ్ళందరికీ కూడా 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో దీంట్లో మీరు ఏ బీటెక్ చేసినా కూడా అర్హులే. అదేవిధంగా 7 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.
అండ్ నెక్స్ట్ సైంటిస్ట్ సి. అండ్ ఈ యొక్క సైంటిస్ట్ సిలో మనకు 21 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వీళ్ళ యొక్క బేసిక్ పే వచ్చేసి 67,700. అదేవిధంగా 11th లెవెల్ బేస్ పైన వీళ్ళనైతే భర్తీ చేస్తున్నారు. 7th సిపిసి బేస్ పైన వీళ్ళకి శాలరీ అయితే కేటాయించడం జరుగుతుంది. దీంట్లో మెకానికల్ కేటగిరీకి 6 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఆర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి బీటెక్ పాస్ అయిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా అట్లీస్ట్ 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది వీళ్ళకి. అదేవిధంగా వితౌట్ గేట్ తోటి భర్తీ చేస్తున్నారు కాబట్టి చాలామందికి కూడా ఇది హైలీ యూటిలైజ్ అవుతుంది. ఎంటెక్ చేసినా లేకపోతే ఈ యొక్క లాంగ్వేజెస్ పైన గ్రిప్ ఉన్నా కూడా దే ఆర్ డిజైరబుల్. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇంజనీరింగ్ లేదా పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ దాంట్లో 4 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. బీటెక్తో పాటు 3 years వరకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా మనకి ఇక్కడ డిజైర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి 6 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. బీటెక్తో పాటు 3 years వరకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ వాళ్ళకి సంబంధించి బ్రాంచెస్ యొక్క డేటా. అండ్ నెక్స్ట్ 3 పోస్టులు అయితే మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ కేటగిరీలో ఇక్కడ మనకు భర్తీ చేయడం జరుగుతుంది. బీటెక్తో పాటు 3 years వరకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా మనకి ఇక్కడ రిలేవెంట్ అయినటువంటి డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఫైర్ ఇంజనీరింగ్ లేదా ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్, సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్కి 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. బీటెక్తో పాటు 3 years వరకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క పోస్టులన్నింటిని కూడా ఆల్ ఓవర్ ఇండియాలో వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ ఉంటుంది. నామినల్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ యొక్క అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనం డిస్కస్ చేసుకోలేదు కదా. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి సైంటిస్ట్ ఎఫ్కి 50 years, అదేవిధంగా సైంటిస్ట్ డి ఆర్ ఈకి 45 years, సైంటిస్ట్ సికి 35 years అని మెన్షన్ చేయడం జరిగింది అప్పర్ ఏజ్ లిమిట్ అనేది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 years రిలాక్సేషన్ కూడా వర్తించడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఎంటెక్ చేసి ఉంటే మాత్రం మీకు ఇక్కడ 3 years అన్న దగ్గర మీరు 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అంటే మీరు 2 years పీజీ చేసి ఉంటారు. సో ఆ 2 years ప్లస్ దాంతోపాటు 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కవర్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక డాక్టరేట్ చేసి ఉంటే మాత్రం మీకు డాక్టరేట్కి 4 years ప్లస్ మీకు కావాల్సినటువంటి రిలవెంట్ డేటా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఇండియన్స్ మాత్రం అప్లై చేసుకోవడం ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ యొక్క లింక్ అనేది మనకి ఇంకా వెబ్సైట్లో అందుబాటులో లేదు. ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా లేదా ఈరోజు ఈవినింగ్ కల్లా అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ యొక్క డేటా మాత్రం అందుబాటులో ఉంచడం జరిగింది. అండ్ రిలేవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదా ఎస్ఎస్సి, అదేవిధంగా మార్క్ షీట్, క్యాస్ట్, ఎక్స్ సర్వీస్మెన్, ఎంప్లాయ్మెంట్ ఉంటే ఎంప్లాయ్మెంట్ సంబంధించి, అదేవిధంగా మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి రిలవెంట్ డేటా. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరిగింది కాబట్టి మీ యొక్క ఫోటో అండ్ క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్. సో అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే 100 rupees అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ కేటగిరీ అందరూ కూడా ఎలాంటి ఫీ అయితే లేదు. డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవడమే. డైరెక్ట్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మెరిట్ బేస్ పైన వీళ్ళు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఒక పోస్ట్కి మెరిట్ బేస్ పైన 12 మందిని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. 2 నుంచి 3 పోస్టులు ఉంటే 24 మందిని, 4 నుంచి 6 పోస్టుల మధ్య ఉంటే 36 మందిని, 7 నుంచి 9 పోస్టుల మధ్య అయితే 48 మందిని, 10 పోస్టులు కానీ అందుకంటే పైన ఉంటే మాత్రం 50 మందిని అయితే పిలవడం జరుగుతుంది. ఒక పోస్టుకి 5 చొప్పున. ఒకవేళ అక్కడ 12 పోస్టులు ఉంటే 60 మందిని, 14 పోస్టులు ఉంటే 70 మందిని అయితే పిలుస్తారు. సో ఇక్కడ ఎట్లా షార్ట్ లిస్ట్ చేస్తారంటే మీరు ఇచ్చినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ఎంటెక్ అండ్ మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ వీటన్నిటికి సంబంధించి మనకి ఇక్కడ కేటగిరీ వైజ్గా వాళ్ళైతే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇక్కడ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అనేది మనకు మోస్ట్లీ ఢిల్లీలో కానీ లేదా సపరేట్ ఏరియాని వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఆ యొక్క డిక్లరేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటిమేషన్ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క ఇంటిమేషన్ వచ్చిన తర్వాత మీరు ఇంటర్వ్యూ కంటెంట్ కావాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ ఇంటర్వ్యూ వెను డేట్, టైం అనేది మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో లేదా మీకు ఇచ్చినటువంటి కాల్ లెటర్లో అనేది మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీకు ఇంటిమేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇన్ని రకాలుగా మీకు అయితే ఇంటిమేషన్ చేస్తారు. మీ కాల్ లెటర్ అనేది పోస్ట్లో కానీ లేదా కొరియర్లో మాత్రం పంపించరు. సో ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క క్యాండిడేట్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దీంట్లో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి, దీంట్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి పోస్టింగ్స్ అనేవి అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్ గురించి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి. అండ్ ఈ యొక్క అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ న్యూస్ రిలీజ్ అయిపోయిన తర్వాత 21st డే ఈవినింగ్ 5కి అయితే వీళ్ళు క్లోజ్ చేస్తున్నారు. మోస్ట్లీ మనకు మే 10 to 12 మధ్యలో అయిపోతుంది. కాకపోతే మీరు అందరూ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా అప్లై చేసుకోండి. అండ్ మనకి ఇక్కడ ప్రొసీజర్ అయితే ఇవ్వడం జరిగింది డీటెయిల్గా పాయింట్ టు పాయింట్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం డైరెక్ట్ ఈ యొక్క టోటల్ డేటా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అండ్ ఒకవేళ మీకు ఏమైనా క్వారీస్ కనుక ఉన్నట్లయితే మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఫోన్ నెంబర్ కానీ ఈ యొక్క ఈమెయిల్ ఐడికి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఈమెయిల్ ఐడికి కానీ మీరు డైరెక్ట్గా మీ యొక్క క్వారీ మొత్తాన్ని కూడా ఇంగ్లీష్లో టైప్ చేసి లేదా హిందీలో టైప్ చేసి వాళ్ళకి పంపించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క టోటల్ డేటా అంతా కూడా మీరు ఒకవేళ పర్సనల్గా వాళ్ళకి ఏమైనా మ్యాటర్ కనుక రాసి నోటీస్ ఏమైనా ఇవ్వాలనుకుంటే మాత్రం ద చైర్మన్ RAC DRDO లక్నోలో
తిమర్పూర్ ఢిల్లీ 110054 కూడా మీరు పంపించే అవకాశం అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అప్రోచ్ షెడ్యూల్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. వితౌట్ గేట్ తోటి ఈ యొక్క పోస్టులన్నింటిని కూడా భర్తీ చేయడం జరుగుతుంది.